పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో గల శివాలయాలన్నీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడాయి. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండే దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇక ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కార్తీక మాసంలో మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుని దర్శించుకుని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం వేళల్లో జ్వాలా తోరణం కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. భక్త మహాశైలారా, పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసము. ఈ యొక్క మాసములో శివునికి అభిషేకము కానీ, అర్చన కానీ, ఇతరమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన, అలాగనే కార్తీక మాసంలో దీపారాధన చేసిన అత్యంత పుణ్యఫలం కలుగుతుంది కనుక ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క కార్తీక మాసంలో మన దాచేపల్లి మండలంలోని శివాలయాలన్నీ కూడాను ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భముగా ఉదయం నుంచి యొక్క సందడితో కిటకిటలాడుతున్నాయి. అలాగనే హన్సూర్షాపేటలో చేస్తున్నటువంటి భవానీ సమేత గౌరీశంకర మహాస్వామి వారి యొక్క దేవస్థానంలో ఉదయము తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అలాగే స్వామివారికి అమ్మవారి కుంకుమ, సాయంత్రము అఖండ దీపారాధన, సాయంత్రం అలాగనే కోటి దీపోత్సవం, అఖండ దీపారాధన, కోటి దీపోత్సవం, స్వామివారికి సాయంత్రం 7 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడాను ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యధన్యమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడాను కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకొని పార్వతీ పరమేశ్వరం అత్యంత పుణ్యఫలం పొందగలరు. అలాగనే కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన కూడాను అత్యంత పుణ్యఫలం కలుగుతుంది కనుక ఈ మాసంలో చేసే దీపదానం కానివ్వండి, అలాగనే ఉసిరి చెట్టు కింద ఉసిరిక దానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, ఏదైనా సరే దానం చేసినా కూడా అనంత కోటి పుణ్య ఫలం కలుగుతుంది కనుక పార్వతీ పరమేశ్వరులైన విశాఖ జిల్లా